ఆమె వెళతా అంటున్నారు, ఆయనేమో వద్దంటున్నారు. కారణం ఏదైనా ఉందా? లేదంటే ఇక్కడ సెట్ అవ్వలేకపోతున్నారా? అధికార పార్టీ ఇన్ఛార్జీలకు పరిస్థితి కలిసి రావడం లేదా? తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తెలంగాణ నుంచి వెళ్లాలని భావిస్తున్నారా? ఆమె అభిప్రాయాలను ఇక్కడి నాయకులు గౌరవించడం లేదా? లేదంటే ఇక్కడ పనిచేయడం తనకు ఇష్టం లేదా? కాంగ్రెస్ అధిష్టానం ఏరి కోరి తెచ్చిన ఇన్ఛార్జ్ ఎందుకు వెళ్తామంటున్నారు? తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ విదేశాల్లో విద్యాభ్యాసం చేయడానికి దరఖాస్తు చేసుకున్నారట. ఏడాది పాటు బయటికి వెళ్లి చదవాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇదే అంశంపై రాహుల్ గాంధీకి సమాచారం ఇచ్చారట. విదేశాలకు వెళ్లి చదువుకోవాలని నిర్ణయించుకున్నట్టు, అందుకు అనుమతి ఇస్తూ తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా వేరే వాళ్లకు బాధ్యతలు అప్పగించాలని కోరారట. మీనాక్షి నటరాజన్కి రాహుల్ గాంధీ అనుమతి ఇవ్వడానికి నిరాకరించారట. నమ్మకంగా పని అప్పగిస్తే తప్పుకుంటాని అనడం ఏంటని, అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారట. గాంధీ కుటుంబానికి మీనాక్షి నటరాజన్ లాయల్గా ఉంటారని టాక్. నమ్మకంగా పనిచేసే మీనాక్షిని తెలంగాణలో కొనసాగాలని తేల్చి చెప్పారట రాహుల్ గాంధీ. దీంతో మీనాక్షి కొనసాగింపుపై పార్టీలో అక్కడా ఇక్కడా జరిగే చర్చకి బ్రేక్ పడినట్టయింది. కాంగ్రెస్లో పాత కొత్తలకు అంతో ఇంతో ప్రాధాన్యత లభిస్తుంది అంటే మీనాక్షి ఎఫర్ట్ కూడా ఉందనే చెప్పాలి. పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే కొంత క్యాడర్ గురించి ఆలోచన అయితే చేస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో క్యాడర్ సంతృప్తికరంగా మలిచే ప్రయత్నం ఇంకా పూర్తి కాలేదు. 100% సంతృప్తి పరచడం ఎవరి వల్ల కాదు. కానీ తెలంగాణ కాంగ్రెస్లో క్యాడర్ను కాన్ఫిడెన్స్ లోకి తీసుకురావాల్సిన అవసరమైతే ఉంది.